హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎవరికైతే అర్జెంటుగా మాకు ప్రభుత్వ సంస్థలు జాబ్ కావాలని చెప్పేసి చూస్తున్నారో మీకు ఒక గుడ్ న్యూస్. సో మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ బీడీఎల్ అంటే భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. సో ఈ జాబ్స్కి ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదన్నమాట. సో డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా తీసుకోవట్లేదు. చాలా మంచి సాలరీ అయితే ఉంది. మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్ ఉంది. ఏపీ అండ్ తెలంగాణ అందరు కూడా ఎలిజిబుల్, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ ఈ నోటిఫికేషన్ కూడా ఇంకా ఎవరికి తెలియదు. ఫస్ట్ నేను మీకు చెప్తున్నాను, చాలా మంచి ఆపర్చునిటీ. ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన ఛానల్ తరపున మన ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, కోర్టు జాబ్స్ అన్ని రకాల పోటీ పరీక్షలకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తున్నాము. సో కేవలం మీకు జస్ట్ 799కి బ్యాంక్, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సికి సంబంధించి కాంబో కోర్స్ ఉంది. 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుంది. 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ అందిస్తున్నాము. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ వినండి. అప్పుడు నచ్చితేనే అప్పుడు ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. వెంటనే ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి. లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి భారత్ డైనమిక్స్ లిమిటెడ్లో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. ఈ యొక్క పొజిషన్స్కి మీరు ఆంధ్ర వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఇలా ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసే జాబ్స్ అనేవి ఇస్తున్నారు. ఇక్కడ మీరు నోటిఫికేషన్లు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా ఆపర్చునిటీ అనేది ఉంది కాబట్టి సో ఏ స్టేట్ వాళ్ళైనా మీరు డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి ఎలిజిబుల్ అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ, ఎటువంటి ఫీజు కూడా తీసుకోవట్లేదు. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి కేవలం ఇంటర్వ్యూ అయితే చేస్తున్నారు. సో ఈ వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేసి ఎవ్రీ మంత్ 30,000 రూపీస్ పే చేస్తారు. సెకండ్ ఇయర్లో వచ్చేసి మీకు 3,000 ఇంక్రిమెంట్ ఉంటుంది. అండ్ తర్వాత మళ్ళీ థర్డ్ ఇయర్లో మళ్ళీ 3,000 ఇంక్రిమెంట్. ఎవ్రీ ఇయర్ మీకు సాలరీలో ఎవ్రీ మంత్ మీకు 3,000 ఇంక్రిమెంట్ అనేది చేస్తారు. అంతేకాకుండా మీకు అడిషనల్గా 10,000 రూపీస్ ఎక్స్ట్రాగా మీకు ఎక్స్పెన్సెస్కి సంబంధించి లైక్ మెడికల్ ఇన్సూరెన్స్కి సంబంధించవచ్చు, ఫుట్వేర్ అలవెన్సెస్, స్టిచ్చింగ్ ఛార్జెస్ అంటే డ్రెస్కి సంబంధించి అడిషనల్గా మీకు ఎవ్రీ ఇయర్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే సో మీకు మినిమం ఏజ్ 18 ఉండాలి. సో జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 28 years వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 31 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 33 years వరకు ఎలిజిబుల్ అనమాట. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఏజ్కి సంబంధించి మే 7th 2026 కల్లా మనకి ఏజ్కి సంబంధించి కట్ ఆఫ్ డేట్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఈ జాబ్కి సంబంధించి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది ఎప్పుడు అంటే June 6th రోజు అండ్ June 7th రోజు. సో ఈ 2 daysలో మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయన్నమాట. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేస్తారు. అయిన తర్వాత మీకు అదే రోజు చెప్తారు ఈవినింగ్ వెళ్ళేటప్పుడు మీరు సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. అండ్ ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే ఈ జాబ్స్ ద్వారా మనకి ప్రజెంట్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రాజెక్ట్ ఇంజనీర్ వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మనకి వివిధ డిసిప్లిన్ల వారిగా వేకెన్సీస్ ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో, మెకానికల్, కంప్యూటర్ సైన్స్ ఈ యొక్క విభాగాల్లో వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్యాస్ట్ వరకు కూడా వేకెన్సీస్ ఇచ్చారు. అండ్ మనకి ఇందులో పీడబ్ల్యూడీ వాళ్ళకి కూడా వేకెన్సీ ఉంది కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మార్నింగ్ మీరు 9 AM కల్లా అక్కడ ఉండాలన్నమాట. దానికంటే ముందే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మీరు తర్వాత వెళ్తే మాత్రం ఇంటికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారనమాట. కాబట్టి మీరు అన్నీ కూడా రెడీగా పెట్టుకోండి. మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ కానీ, జిరాక్స్ కాపీస్, ఎవరైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ యొక్క డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే సో మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ వాళ్ళు, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు, సో ఈ విధంగా చాలా డిసిప్లిన్స్ ఇచ్చారనమాట. సంబంధిత డిసిప్లిన్స్ ఉంటాయి కదా, వాళ్ళందరూ కూడా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. సో ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది. క్వాలిఫికేషన్ ఏంటంటే సంబంధిత డిసిప్లిన్స్లో మీరు మినిమం 60% మార్కులతో బీఆర్ బీటెక్ కానీ, బీఎస్సీ ఇంజనీరింగ్ 4 years డిగ్రీ కానీ, ఇంటిగ్రేటెడ్ ఎంఈఆర్ ఎంటెక్ కానీ పాస్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ ఆల్రెడీ మీకు సాలరీ గురించి చెప్పడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్ మీకు క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఇక్కడ సెలక్షన్ అనేది జరుగుతుంది. టోటల్గా 100 మార్కులకి వెయిటేజీ తీస్తారు. సో ఎలా అంటే ఇంటర్వ్యూకి వచ్చేసేమో
మీకు 15 మార్క్స్. మీకు మీ క్వాలిఫికేషన్ ఏదైతే ఉంటుందో బీటెక్కి సంబంధించి దానికేమో టోటల్గా 75 మార్క్స్ వెయిటేజీ తీస్తారు. అండ్ మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దానికి ఎక్స్పీరియన్స్కి సంబంధించేమో 10 మార్క్స్. ఇందులో మీకు 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే 3 మార్క్స్ ఇస్తారు, 2 ఇయర్స్ ఉంటే 6 మార్క్స్, ఆ విధంగా అనమాట. సో ఎటువంటి రిటర్న్ టెస్ట్ అయితే కండక్ట్ చేయట్లేదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఇండియన్ నేషనల్స్ అందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు కాబట్టి సో బెస్ట్ ఛాన్స్ అనేది చెప్పుకోవచ్చు. మీకు అప్లికేషన్ ఫామ్ కూడా నోటిఫికేషన్లో లాస్ట్ పేజీలో అయితే మీకు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకోవాలి. సో ఈ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇందులో మీరు మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసేసి ఇక్కడ రైట్ సైడ్లో మీ ఫోటోగ్రాఫ్ అనేది అతికించేసి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటు జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా మీరు వాళ్ళు చెప్పినటువంటి లొకేషన్కి ఇంటర్వ్యూకి క్యారేజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇంటర్వ్యూ వచ్చేసి మాత్రం మనకి బెంగళూరులో ఉంది, కాకపోతే మనకి జాబ్ లొకేషన్ మాత్రం మన హైదరాబాద్లోనే ఉంటుంది. హైదరాబాద్లో కంచన్బాగ్ లొకేషన్ అనేది ఉంది, అక్కడ మనకి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉంది, అక్కడ మీకు పోస్టింగ్ అనేది ఇస్తున్నారు. మనకి ఇంటర్వ్యూ మాత్రం బెంగళూరులో అయితే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూ వచ్చేసి మనకి ఎప్పుడు అంటే మనకి June 6th అండ్ June 7th డేట్స్లలో మీకు మార్నింగ్ 9 AM ఇంటర్వ్యూస్ అయితే స్టార్ట్ అవుతాయి. ఎక్కడ అంటే ది ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సురంజన్ దాస్ రోడ్ అపోజిట్ ఇంజన్ డివిజన్, బిన్నమంగళ, న్యూ తిప్పసంద్ర, బెంగళూరు 560075. ల్యాండ్ మార్క్ వచ్చేసి నియర్ వివేకానంద మెట్రో స్టేషన్. సో ఈ లొకేషన్కి అయితే మీరు వెళ్ళాలి. ఒకవేళ మీరు ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత వెళ్తే మాత్రం మిమ్మల్ని లోపలికి అయితే రానివారు అనమాట, బయటకే పంపించేస్తారు. కాబట్టి ముందుగానే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి. మీరు బిఫోర్ 9 AM అక్కడ ఉండడానికి అయితే ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో జాబ్స్కి సంబంధించి మీకు కంపల్సరీగా అట్లీస్ట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ఎక్స్పీరియన్స్ అనేది ఏ విభాగంలో ఉండాలనేది ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు చూడండి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకైతేనేమో మీకు కంట్రోల్ సిస్టమ్ కానీ, ఆర్ఎఫ్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్కి సంబంధించి కానీ, C++ కానీ, VC+, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించి కానీ, సిస్టమ్ డిజైన్ కానీ, సో ఇక్కడ వాళ్ళు ఏదైతే మెన్షన్ చేస్తారో ఆ యొక్క డిసిప్లిన్స్లలో మీకు అట్లీస్ట్ మినిమం 1 ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే సరిపోతుంది. రిక్రూట్మెంట్కి మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. సో అదే రోజు మీకు తెలిసిపోతుంది జాబ్కి సెలెక్ట్ అయ్యారా లేదా అని చెప్పేసి. ఇది మనకి కాంట్రాక్చువల్ జాబ్ అయినా కూడా మిమ్మల్ని ఇనీషియల్గా 1 సంవత్సరం కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటారు, అది మీకు ఎక్స్టెన్షన్ చేస్తూ వెళ్తారు. అది మనకి 4 ఇయర్స్ ఎక్స్టెన్షన్ చేస్తారు. దాని తర్వాత కూడా మీ పర్ఫార్మెన్స్ బాగుంటే, వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే ఇంకా మీకు ఎక్స్టెన్షన్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే BDL నుంచి ఎవ్రీ ఇయర్ కూడా పర్మనెంట్ జాబ్స్కి నోటిఫికేషన్స్ అనేవి పడుతూ ఉంటాయి. అప్పుడు మీకు ఇది చాలా హెల్ప్ అవుతుంది ఎక్స్పీరియన్స్ అనేది. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, బీటెక్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మీకు కనుక అక్కడిక్కడ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం సో తప్పనిసరిగా మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇంటర్వ్యూకి వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి. ఇంకా మీకు నోటిఫికేషన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. మీకు డీటెయిల్స్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇస్తున్నాను, అన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేసుకొని మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాలి. ఎక్కడ కూడా అప్లై చేయాల్సినటువంటి పని లేదు. అప్లికేషన్ ఫామ్ తీసుకొని మిగతా డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అండ్ జిరాక్స్ కాపీస్ మీరు అక్కడికి వెళ్ళి తీసుకుని వెళ్తే సరిపోతుందన్నమాట. సో ఇదే మనకి జాబ్ అప్డేట్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. డెఫినెట్గా లైక్ చేసి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.